ఇప్పుడు చిల్లర్ వీడియోలు చూడంగానే నీకు ఈ డాక్యుమెంట్ రిలీజ్ అవుతుందంటే నువ్వు రియల్ వరల్డ్లో బతుకుతుండలేవు అన్నట్టే మామ. అరే మనం ఎందుకు క్రియేటర్లం కాకూడదు, మనం ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయకూడదు, మనం ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్లం కాకూడదు? మనకేదో తెలియక అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి జాబ్ సెర్చ్ చేయడం చేస్తున్నాం. కానీ ఒక్కసారి నీ వీడియోస్ ట్రెండింగ్ అయి నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయితే నీ ఫ్యూచర్ 50% సెట్ అయినట్టే మామ. నువ్వు ఆ ఫేమ్ని అలానే కంటిన్యూ చేస్తే దానికి నేను గ్యారంటీ మామ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి, కలిసి చేద్దాం. మనల్ని ఎందుకు మనం పైకి లేపుకోలేకపోతున్నాం మామ? ఒకసారి ఆలోచించు. స్టార్టింగ్ లో కొంచెం స్ట్రగుల్ ఉంటుంది, ఓకే, సక్సెస్ రేట్ తక్కువ. ఒక్కసారి నీ వీడియోస్ ట్రెండింగ్ లెక్క వెళ్తే నీకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది, నీ బ్రాండ్ నువ్వే ప్రమోట్ చేయొచ్చు, నీకంటూ ఒక పేరు ఉంటుంది, నీకంటూ ఒక ట్యాగ్ వస్తుంది. బయట ఎంతమందిని చూడట్లేదు మామ చెప్పిన ఆయనని, వాళ్ళే బతకలేనప్పుడు మనం కంటెంట్ తీసి పైకి రాలేమని నమ్మకం లేదా మన పైన? మనకంటూ ఒక ట్యాగ్ వచ్చాక మన సర్కిల్ పెరుగుద్ది, మన కాంటాక్ట్స్ పెరుగుతాయి, ఎవడెవడో మెసేజ్ చేస్తాడు. ఇప్పుడు ఏవేవో వీడియోస్ చూసుకుంటా డాక్యుమెంట్ రిలీజ్ అయ్యి మనం అదే మనల్ని అట్రాక్ట్ చేస్తుందని దానికే అట్రాక్ట్ అయ్యి అవే చూసుకుంటూ అలానే ఉండిపోతున్నాం మామ. మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో ఉండాలి మామ ప్రతి మనిషికి. మనం ఎప్పుడైతే మన ఈగోని సాటిస్ఫై అవుతామో నిజమైన డాక్యుమెంట్ అప్పుడు రిలీజ్ అవుతుంది మామ. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మనం మన రిలేటివ్స్ దగ్గర చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడినప్పుడు, మనల్ని వద్దనుకున్న పిల్ల మళ్ళీ మనకే మెసేజ్ చేసినప్పుడు, మనకు తెలియని ఫ్రెండ్ మన నెంబర్ అడుక్కొని మరి మనకు ఫోన్ చేసి మామ నేను రా అని పరిచయం చేసుకుని, మనం ఎంతో మందికి మా అమ్మాయిలకు మెసేజ్ చేస్తుంటాం మామ ఇన్స్టాలో, వాట్సాప్లో. మనం ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళకి రిప్లై అయ్యేంత స్టేజ్కి వచ్చేస్తే ఇప్పుడు రిలీజ్ అవుతుంది మామ రియల్ డాక్యుమెంట్. ఇప్పుడు చిల్లర్ వీడియోలు చూడంగానే నీకు ఈ డాక్యుమెంట్ రిలీజ్ అవుతుందంటే నువ్వు రియల్ వరల్డ్లో బతుకుతుండలేవు అన్నట్టే మామ. ఒకసారి ట్రై చేసి చూడు, లేదంటే మెసేజ్ చేయి, మనల్ని మనమే లేపుకుందాం మామ. ఫ్యూచర్లో కలిసి మాట్లాడదాం, కలిసి కూర్చుందాం, కలిసి డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ ఏ వీడియో చేద్దాం అని ఆలోచిద్దాం. ఇవన్నీ మనమే సెట్ చేసుకుందాం మామ. నువ్వు ఓకే అను, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం మామ. ఎంతో మంది ల్యాక్స్లో సంపాదిస్తున్నారు మామ, ఓన్లీ వాళ్ళు పెట్టే వీడియోస్ పైన బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం వల్ల, ప్రమోషన్ చేయడం వల్ల. ఒక్కసారి నీ ఫ్యూచర్ నువ్వు ఆలోచించు. ఒక్కసారి కానీ ఇందులో సక్సెస్ అయితే నీకంటూ ఒక టీం ఏర్పడుతుంది, నీకంటూ ఒక బ్రాండ్ వస్తుంది, ట్యాగ్ వస్తుంది, పెద్ద క్రియేటర్లు సపోర్ట్ చేస్తారు. ఇదంతా స్టార్ట్ చేయనంత వరకే మామ. ఒకసారి స్టార్ట్ చేసిందా అయిపోతుంది మొత్తం. ఇంకా 4-5 months కష్టపడదాం మామ. అయితే అయింది, లేదంటే లేదు. వీలైతే కామెంట్ చేయి, లేదంటే మెసేజ్ చేయి మామ. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే కన్ఫామ్గా మెసేజ్ చేయి, మనం కొట్టేద్దాం.